అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొరబలకోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్. మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, రూరల్ సర్కిల్ సిఐ సత్యనారాయణ వెల్లడి. రెడ్డి సంక్షేమ సంఘం న్యాయ సలహాదారులు ఆవుల శివరామిరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పొంగనూరు చెన్నై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. 2 ఆర్టీసీ బస్సులు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీ, పలువురికి తీవ్ర గాయాలు. చూస్తే అన్నమయ్య జిల్లాలోని కురబలకోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, రూరల్ సర్కిల్ సిఐ సత్యనారాయణ తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన వివరాల్లో మంగళవారం మదనపల్లి రూరల్ సర్కిల్ ఆఫీసులో వెల్లడించారు. నిందితులు మదనపల్లె మంజునాథ కాలనీకి చెందిన మూడే మణికంఠ నాయక్, పోతుబోలు గ్రామం కొరవపల్లికి చెందిన మలకుంట్ల గోవిందులు, కురబలకోట రైల్వే బ్రిడ్జికి సమీపంలోని నాగల రాళ్ల వద్ద గంజాయి విక్రయిస్తుండగా రూరల్ సర్కిల్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐ దిలీప్ కుమార్లు సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకుని 2 కేజీల గంజాయిని సీజ్ చేశారు. అనంతరం వారిని ముదివేడు పోలీస్ స్టేషన్ కు తరలించి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా సిఐ వెంకటరమణ, ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి కేసులో పట్టుకోవడం జరిగింది. నిన్న 27/10/2025 అనగా నిన్న మధ్యాహ్నం 2:30 ఆ టైంలో మనకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయి పొజిషన్లో ఉండి అది అమ్మడానికి ట్రై చేస్తున్నారని మనకి రాబడిన ఇన్ఫర్మేషన్తో ముదివేడి ఎస్ఐ అండ్ టీము వెళ్ళి వాళ్ళని పట్టుకున్న తర్వాత మనకి వాళ్ళ దగ్గర నుంచి 2 కిలోలు గంజాయి అనేది పట్టుబడడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇంకా 2 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తున్నారంటే గత కొన్ని నెలలుగా కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అలీ, శివ, బన్ను, తేజ, విష్ణు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా మేము వీళ్ళు రెగ్యులర్ గా ఇట్లా కొంటూ చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తూ దాన్ని ఇక్కడ మెయిన్ అంగళ్ళలో కావచ్చు, మదనపల్లి టౌన్ లో అవ్వచ్చు, కాలేజీలు, స్కూల్ దగ్గర యూత్కి కానీ పిల్లలకు కానీ ఇట్లాంటివి అమ్ముతున్నామని చెప్పేసి వాళ్ళు నేరం అనేది అంగీకరించడం జరిగింది. తర్వాత వాళ్ళ ముద్దాల వివరాల్లోకి వస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి మణికంఠ నాయక్ అని చెప్పి 19 years, తను వచ్చేసి చంద్ర కాలనీ మదనపల్లి టౌన్. ఇంకొకరు వచ్చేసి గోవింద్ అని చెప్పేసి 67 years, తను పోతబోల పంచాయతీ మదనపల్లి తాలూకా లిమిట్స్. సో మెయిన్ దీంట్లో ఏంటి అంటే వీళ్ళు గత కొన్ని నెలలుగా కూడా ఈ గంజాయి అనేది ఇలా ఒక కొంటూ లైక్ నేను ఏదైతే ముద్దాయిల పేర్లు చెప్పానో వాళ్ళ 5 మంది దగ్గర కొంటూ పొంగనూరు చెన్నై హైవేపై ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరుపల్లి సమీపంలో మలుపు వద్ద జరిగిన ఈ ఘటనలో 2 ఆర్టీసీ బస్సులు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో స్థానికులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 3 పరిస్థితి విషమం కావడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. ఆవుల శివరామిరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘం న్యాయ సలహాదారులు, మదనపల్లి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, మాజీ సీనియర్ న్యాయవాది, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఆవుల శివరామిరెడ్డి అకాల మరణం వారి కుటుంబానికి మరియు మదనపల్లి పట్టణ ప్రజలకు తీరని లోటు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు రెడ్డి సంక్షేమ సంఘానికి ఆయన ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన న్యాయవాదిగా 51 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేస్తూ పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆయన పనిచేశారని గుర్తు చేశారు. ఆయన కాలమరణం వారి కుటుంబానికి తీరని లోటని తెలిపారు. ఆవల శివరామిరెడ్డి భౌతికంగా మన మధ్య లేకున్నా వారు ప్రజలతో గడిపిన క్షణాలు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాయని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. అడ్వకేసీలోనే ఒక చరిత్ర కలిగిన మనిషి, పట్టణానికి ప్రముఖులు.
శివరామరెడ్డి గారి లేని లోటు స్పష్టంగా ఉంది. నేను ఇలా కుటుంబానికి కుటుంబ సభ్యులకి అందరికీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. చాలా బాధాకరం. ఇటువంటి మంచి మనుషులు సమాజంలో మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన అంటే మాకు అభిమానము. ఆయన కూడా మా మీద అంత గౌరవించాడు. ఈరోజు మరణించినారంటే ఆయన కొంచెం అనారోగ్యంతో బెంగళూరులో హాస్పిటల్లో మరణించినారు. వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయన నమ్ముకున్న వాళ్ళకందరికీ కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. మదనపల్లె సమీపంలోని మిస్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు స్కిల్ డెవలప్మెంట్ సెల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తో కలిసి పవర్ బిఐ పై 6 రోజుల నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పవర్ బిఐని ఉపయోగించి డేటా విజువలైజేషన్ మరియు బిజినెస్ అనలిటిక్స్ లో విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానం మరియు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అండ్ డీన్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీలోని ఐలిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్ కుమార్ మయాంక్ ప్రియదర్శి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పవర్ బిఐ సాధనలో డేటా మోడలింగ్ మరియు రిపోర్ట్ జనరేషన్ పై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన అన్నారు. పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన శక్తివంతమైన వ్యాపార విశ్లేషణ మరియు డేటా విజువలైజేషన్ సాధనం అని, డేటా కనెక్టివిటీ అయిన ఎక్సెల్, ఎస్క్యూఎల్ సర్వర్, క్లౌడ్ సేవలు మరియు ఏపీఐలతో సహా విస్తృత శ్రేణి డేటా వనరులకు కనెక్ట్ అవుతుందని అన్నారు. డేటాను సమర్థవంతంగా తయారు చేయడం మరియు మార్చడానికి వినియోగదారులను అనుమతిస్తుందని అన్నారు. ఇందులో ఇంటరాక్టివ్ విజువలైజేషన్లు తద్వారా డేటాను సమర్థవంతంగా ప్రదర్శించడానికి చార్ట్లు, గ్రాఫ్లు, మ్యాప్లు మరియు కస్టమ్ విజువలెన్స్ను అందిస్తుందని అన్నారు. వ్యాపార పనితీరును పర్యవేక్షించడానికి రియల్ టైమ్ అప్డేట్లు మరియు డాష్ బోర్డులను అందించడమే కాకుండా డాష్ బోర్డులు మరియు నివేదికలను సురక్షితంగా పంచుకోవచ్చు అని అన్నారు. ఈ 6 రోజుల పాటు విద్యార్థులకు ఈ టెక్నాలజీ అవగాహన పెంచుతామని ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ తురై రాజ్, శిరీష్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలంలోని కదరెమ్మ చెరువు, లచ్చారెడ్డి చెరువు, వెంకటమ్మ చెరువు మరియు ఓబుల నాయని చెరువులను పరిశీలించి స్థానికులు మరియు అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేసిన మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్. ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబు, నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, మునిశేఖర, నరసింహలు, చరణ్, కొత్తపల్లి మహేష్, శంకర్ నాయక్, శ్రీకాంత్, చెన్నకేశవ, నీరుగుట్టవారిపల్లి చరణ్, కేజర్ ఖాన్, మల్లికార్జున్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. జరుగుతుంది ఇదంతా మేము కూడా చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడంతా ఇప్పటి వరకు ప్రస్తుతానికి అయితే అంత డేంజర్ అనేది ఏమీ లేదు. కానీ ఇంకా రేపు కూడా తుఫాను ముప్పు ఉంది కాబట్టి అందరూ ఇక్కడ ప్రజలను కూడా ఇక్కడ ఉండే రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏమంటే ఇక్కడ కొన్ని చోట్ల మట్టి తోలడం అంతా జరిగింది. ఇంకా మరో కాడ కూడా చాలా వరకు ఇంకా చెట్లు గిట్లు అట్లే ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయాలి. ఎందుకంటే ఏ నీళ్లు వచ్చినా మరో కాడ క్లీన్ గా అవుట్ఫ్లో అయిపోతే పెద్ద ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో రైతులకు చెప్పినాం. అధికారులు కూడా వచ్చినప్పుడు, ఇరిగేషన్ అధికారులు వచ్చినప్పుడు కూడా అడ్డాలు ఉండడానికి క్లీన్ గా తీసేయండి, మరోలు క్లీన్ గా పెట్టండి, టెంపరీ రెస్టరేషన్ చేసేసేవాళ్ళం అప్పటికప్పుడే పూర్తి చేసి. ఆ రకంగా కూడా చేసుకోవాలని చెప్పినాము. దేవుని వల్ల అంతా మనకు ఇంత ప్రమాదం అనేది ఏమీ కనిపించడం లేదు. అయినా రైతులు కూడా మేము అదే చెప్పాము, మీరందరూ ఈ ఇది ఉంటుంది, మన కమిటీ కూడా ఉంటుంది, చెరువులది కూడా, వాళ్ళు కూడా వచ్చేసిన అంతా ఒక మినీ బ్యాగ్ కలెక్ట్ చేసేసి ఈ మొరవలు కూడా క్లీన్ చేసేసి కొంచెం పర్యవేక్షణలో ఉంటాం. పరీక్షలు ఉండండి. ఏదైనా ప్రమాదం వచ్చింది అట్లా అనిపించిందంటే ఇమీడియట్లీ మీరు ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా రెడీగా ఉంటారు, అలర్ట్ గా ఉంటారు. వాళ్ళు కూడా వస్తారు. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మేము కూడా మదనపల్లి నుండి టౌన్ నుండి వస్తాం. మా కార్యకర్తలు మేము వస్తాము. అంటే ఏదైనా ప్రమాదం ఉంటే ఖచ్చితంగా మేము కూడా మా వంతు సహాయం మేము చేస్తాము. కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకుని వచ్చేసాను. అన్ని చెరువులు తిరిగి చూస్తా ఉన్నాము. ప్రస్తుతానికైతే డేంజర్ ఏమీ లేదు. కానీ ఈ రోజు రేపు ఒక ఇదే ఉంది, వానలు వస్తాయని చెప్పి అందరూ అంచనా వేస్తా ఉన్నారు. తీరం దాటిందంటే ఆ తుఫాన్. తుంబ కొత్త చెరువు ప్రాజెక్టు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వర్షపు నీరు చేరి చెరువు నిండి చెరువుకు ముందు భాగాన ఎడమ వైపున ఉన్న మొరువ ప్రాజెక్టు వాల్ నందు పెద్ద రంధ్రాలు పడి నీరు లీకేజీ అవుతున్నది. ఈ కారణంగా గోడ కూలిపోయే ప్రమాదం పొంచి ఉన్నది.
కుడివైపున ఉన్న తూము కూలిపోయినందువలన భారీగా నీరు కట్ట కింది భాగంలో భారీగా నీరు ప్రవహిస్తోంది. చెరువుకు రెండు వైపులా గండ్లు పడి నీరు దిగువకొస్తున్నందువలన చెరువు కట్ట కోతకు గురై కట్ట తెగే ప్రమాదం పొంచి ఉందని తెలియజేస్తున్నాము. అత్తకు రక్షణ చర్యల నిమిత్తం ఈ ప్రాజెక్టును సందర్శించవలనని గౌరవ పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ని, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని, జిల్లా నీటిపారుదల శాఖ అధికారులను, బంగారుపాలెం మండల పార్టీ అధ్యక్షులు ఎన్పి ధరణిసాంది, మండల మాజీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ కి, తుంబ కొత్త చెరువు నీటి సంఘం చైర్మన్ ఏ మురళీమోహన్, తుంబ గ్రామ సర్పంచ్ ఉషశ్రీ, గ్రామ ఉప సర్పంచ్ చిరంజీవి, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అభిరామ్, బూత్ ఇన్ఛార్జ్ గురుస్వామి మరియు గ్రామ ప్రజలు ప్రాజెక్టు ఆయకట్టు వ్యవసాయ రైతులు కోరి విజ్ఞప్తి చేస్తున్నాము. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.